శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఖైరతాబాద్ దగ్గర కావచ్చు, లేకపోతే కొంచెం ఓవర్‌గా ఫ్లోటింగ్ ఉన్న చోట ఈ వీళ్ళేం చేస్తారంటే రద్దీ ఉంటది కదా! అక్కడికి ఆ లేడీస్‌ని ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ చాలామంది అల్లరి గ్యాంగ్స్ రీసెంట్‌గా ఏదో కేసు కూడా అయినట్టుంది కదండీ. షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఆ! షీ టీమ్స్ రంగంలో వాళ్ళంతా మానిటరింగ్ చేశారు. కేసులు కూడా చాలా కేసులయ్యాయండి. పెట్టారు. సో, డౌట్. అసలు వీళ్ళంతా ఎవరు? అసలు హిందువులైనా లేకపోతే అన్య మతస్థులా? లేకపోతే ఏం జరుగుతుంది అసల? పర్వర్ట్స్ అన్ని చోట్ల ఉంటారండి. ఓకే. ఒక మతానికి ఆపాదించాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. కారణం ఏంటంటే మనిషికి ధర్మం మంచే చెప్తుంది. కానీ ఆ ధర్మాన్ని అందరూ ఆచరించాలని రూల్ లేదుగా. ఇప్పుడు ద్రోణాచార్యుడని ఒకే గురువు దగ్గర కౌరవులు నేర్చుకున్నారు, పాండవులు నేర్చుకున్నారు. కానీ పాండవులు ఎలా బ్రతికారు, కౌరవులు ఎలా బ్రతికారు అదే రైట్. కదా. హ్మ్. ఇద్దరు కూడా వ్యాసుడి యొక్క అంశగా వచ్చిన వంశంలోంచి వచ్చిన వాళ్ళే. కానీ అందరూ ఒకలాగా లేరు కదా. సో అదే రామాయణం కూడా చూసుకోండి. రావణాసురుడు, విభీషణుడు ఒకే తండ్రి సంతానం. కానీ ఇద్దరు పోలికలకి ఏమన్నా సంబంధం ఉందా? విభీషణుడు బతికినంత ఉన్నతంగా రావణాసురుడు ఎందుకు బతకలేకపోయాడు? సో మనిషిని మతం బట్టో పుట్టుకు బట్టో మనం జడ్జ్ చేయలేమండి. ఎవడు ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకంటూ కొన్ని ప్రివిలేజెస్, కొన్ని రైట్స్ ఉంటాయి. ఎవరైనా ఆడవాళ్ళకి మీరు పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు మీ హక్కులకి ఏదైనా భంగం కలుగుతుంది, మీ శరీరం పైన మీకు ఇష్టం లేనిది ఏదైనా జరుగుతుంది అంటే మీరు ఏ రకంగానే రియాక్ట్ అయ్యే హక్కు మీకు ఉంది. అంటే ఇక్కడ ఒక్క చోటే కాదండి, కొన్ని చోట్ల ఈ పుష్కర స్నానాల పేరుతో కావచ్చు, కుంభమేళాల పేరుతో కావచ్చు, అక్కడ కూడా ఆడవాళ్ళు వాళ్ళు పవిత్రమైన భావంతో స్నానం చేస్తూ ఉండే వాళ్ళని దూరం నుంచి అసభ్యకర రీతిలో సెల్ ఫోన్లో చిత్రీకరించి ఆ ఫొటోస్ని, వీడియోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. ఇది హైట్స్ ఆఫ్ పర్వర్షన్ అంతే. ఉన్నారు వాళ్ళ మీద వాళ్ళు లీగల్గా ఎట్లా యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళుగా మాలాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళైనా మా గురువులు కావచ్చు, ప్రవచనకర్తలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా దీని మీద స్పందిస్తూ ఉండాలి. వెళ్ళిన చోటల్లా కూడా హిందువులకి మార్గదర్శనం చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే తద్వారా మొత్తం ధర్మానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. పోనీ అలా అని ఒక సనాతన ధర్మంలోనే ఇవి జరుగుతుందా అంటే ప్రతి చోట ఇలాగే జరుగుతుందండి. క్రైస్తవ్యంలో జరుగుతుంది, ఇస్లాంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అవి మనం న్యూస్ల్లో చూస్తూనే ఉన్నాం. చర్చ్కి వచ్చి ఆడవాళ్ళని ఎంతమందిని వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేయట్లా. అలాగే నమాజ్‌కో లేకపోతే దర్గాలకు వచ్చిన ఆడవాళ్ళని వాళ్ళు ఎంతమంది అయింది ఎక్స్‌ప్లాయిట్ చేయట్లా. ఇవన్నీ నిత్యం చూస్తూనే ఉన్నాం కదా. సో ఇది ఒక మతానికి ఆపాదించడం కాకుండా మనిషిలో ఉంటున్న మృగం ఏదైతే ఉంటుందో ఆ మృగాన్ని అప్పుడప్పుడు కొంతమంది మేల్కొల్పుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి మళ్ళీ పెద్దలు బుద్ధి చెప్తూ ఉండాలి. ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఎందుకంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరిని మాతృవత్ పరధారేశ్వరం చూడాలని ధర్మం చెప్తుందండి. కానీ ధర్మం చెప్తున్న విషయం ఎంతమందికి తెలుసు హిందువులకి? పోను పక్కన మనలాంటి వాళ్ళు ఎవరన్నా ధర్మం గురించి మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే కొన్ని టీవీ ఛానల్స్ ఉంటాయి. ఈ మధ్య నిన్న ఒక శ్రీదేవి బ్రోతల్ కంపెనీ అని ఒక షో ఒకటి వస్తుంది, మొండిమొల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళది ఈటీవీలో. దాంట్లో మహాభారతాన్ని మొత్తం వక్రీకరించి కామెడీ షోలుగా మార్చి ఒక స్కిట్ వేశారు. వాళ్ళకి చెప్పాలి మహాభారతాన్ని, వాళ్ళకి చెప్పాలి కదా. మహాభారతం అనేది కేవలం ఒక కథ కాదురా, అది మన ప్రాచీన భారతదేశపు చరిత్ర. ఆ చరిత్ర పట్ల మనం గౌరవం కలిగి ఉండాలి. అలాంటి వాటి మీద మీరు జోక్స్ వేయటం ఏంటి? ఇప్పుడు నేను శ్రీదేవి అదేదో కంపెనీ పేరు ఏదో ఉందండి, శ్రీదేవి డ్రామా కంపెనీ. దాన్ని నేను శ్రీదేవి బ్రోతల్ కంపెనీ అంటున్నా. ఇప్పుడు ఆడి మనోభావాలు దెబ్బతినవా? ఆ ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో వాడికి కావచ్చు, లేకపోతే డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడికి కావచ్చు, వాడికి మనోభావాలు దెబ్బతినాలా? ఇప్పుడు నా మీద కేసు పెట్టాలా? అప్పుడు నేను మాట్లాడాలా వాడి గురించి, మరి ముండా కొడకల్లారా మీరు చేసింది ఏంట్రా అని చెప్పేసి. చూస్తున్నా ఎవడు రియాక్ట్ అవుతాడు. ఏం జరిగింది? శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక కామిక్ షో, ఒక దాన్ని ఏమంటారు, అది జబర్దస్త్ టైప్ ఒక షో, రియాలిటీ షో జరుగుతోంది. దాంట్లో మహాభారత ఘట్టాన్ని, అంటే ధృతరాష్ట్రుడు గాంధారీదేవి కూర్చుని తర్వాత కౌరవులు పాండవులు పాచికలు ఆడుతున్న సందర్భాన్ని చాలా అసభ్యకర రీతిలో, అవమానకర రీతిలో ఆ పాత్రలను చూపిస్తూ, అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి క్యారెక్టరైజేషన్ చేసి చేయటం జరిగింది. దాని మీద హిందూ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. బట్ స్టిల్ ఇప్పటికీ యూట్యూబ్లో నుంచి కానీ, లేకపోతే ఈటీవీ వన్లో నుంచి, విన్ యాప్లో నుంచి కానీ ఆ షోని తొలగించట్లేదు. అంటే హిందువుల మనోభావాల పట్ల ఆ ఛానల్కి కానీ, ఆ మొండిమొల ఎంటర్టైన్మెంట్స్ వాడికి కానీ, లేకపోతే కంపెనీ షో చేసే వాళ్ళకి కానీ ఎంత చులకన భావం ఉందో చూడండి. ఇదే షో ఒక ప్రవక్త గురించో లేకపోతే యేసుక్రీస్తు గురించో చేసి ఆ షోని కంటిన్యూస్గా వాళ్ళు అలా ఉంచగలుగుతారా?
అరే ప్రవక్త గురించి ఒక స్టేట్మెంట్, ప్రవక్త అనే పేరు వాడకుండా స్టేట్మెంట్ ఇచ్చినందుకే నుపూర్ శర్మని చంపేస్తా ఉన్నారు, నవీన్ జిందాల్ లేపేస్తా ఉన్నారు, రాజాసింగ్ని చంపేస్తా ఉన్నారు, కన్నయ్యలాల్ లాంటి వాడిని చంపేశారు ఏకంగా. మరి హిందువుల విషయంలో ఎందుకని ఇంత అలసత్వం? అంటే మేము కూడా చంపటం తప్ప ఇంకో దిక్కు లేదు అనే పరిస్థితికి వస్తే తప్ప వీళ్ళు మారరా? ఆ పరిస్థితి దాకా తెచ్చుకోవద్దనే కదా మేము చెప్పేది. ఓకే. మరి ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు? అంటే మేము మంచిని చెప్తూ ఉంటే మంచి చెప్పటానికి ఉపయోగించుకోవాల్సిన ఇతిహాసాలని వీళ్ళు ఇలా వక్రీకరించి చేస్తూ ఉన్నారు. ఇంకా సమాజంలో మార్పు రమ్మంటే ఎందుకు వస్తుందండి? సమాజంలో అలా ఆడవాళ్ళని ప్రైవేట్ పార్ట్స్ మీద తాకేవాడు తప్ప ఆడవాళ్ళని తల్లిగా భావించేవాడు ఎందుకు దొరుకుతాడు? యాక్చువల్‌గా ఇది ఇప్పుడు కాదండి. ఆది నుంచే ఇతిహాసాలని సినిమాల్లో వ్యంగ్యంగా చిత్రీకరించడం ఆది నుంచే జరిగిన ఉందండి. పొరపాటే. ఆ పొరపాటే కంటిన్యూ అవుతా ఉంది. లేకపోతే ఇంకోటి అదే అనుకోవచ్చు. అది ఆ రోజుల్లోనే గనక ఇలాంటి సినిమాలు తీస్తే మక్కిలు ఇరిచేస్తాం కొడకల్లారా అని చెప్పి రిచేస్తుంటే బహుశా ఈ రోజున అలాంటి సినిమాలు తీసేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదేమో. ఆ రోజున అలసత్వం వహించడం అంటే ఈ రోజు తరానికి పూర్వం భారతదేశంలో ఒక స్త్రీకి అవమానం జరిగితే ఒక రాజ్యాన్ని లేపేశారా, దేవుడి దగ్గరుండి లేపిచ్చేశాడు అన్న విషయం తెలియాలిగా. అదే రామాయణం చూసుకుంటే ఒక స్త్రీని అన్యాయంగా ఒకడు అపహరించుకుపోతుంటే ఈ దేశంలో ఉన్న కోతులు మనుషులే కాదు ఒక పక్షి కూడా ఆ స్త్రీ మానాన్ని కాపాడటం కోసం తన ప్రాణాన్ని అడ్డపెట్టింది. జటాయువు అనే పక్షి రావణాసురుడితో పోరాడి తన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. ఈ దేశంలో ముక్కు మొహం తెలియని స్త్రీ కోసం కూడా ఆనాడు అంత పోరాటం జరిగిందంటే ఈరోజు మన ఆడబిడ్డను కాపాడుకోవటానికి మనం ఎంత పోరాటం చేయాలి అన్న ఒక సందేశం నేటి తరానికి నేటి జాతికి వచ్చేదిగా. కానీ ఇతిహాసం పట్ల విలువ తీసేయటం వల్ల ఇటువంటి విలువల పట్లే విలువలు పోతా ఉంది. మరి ఎవరు మార్చాలి వీటిని? బాధ్యత కేవలం హిందూ సంఘాలకి, ప్రవచనకర్తలకైనా? ఈ మీడియా ఛానల్స్కి, రాజకీయ నాయకులకి, లేకపోతే మేధావులకి లేదా?